చూసుకున్నాం. హ్మ్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు 1975 తర్వాత అంటే అత్యవసర పరిస్థితి తర్వాత జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా రావడానికి ప్రయత్నించి గణనీయమైనటువంటి సీట్లు తెచ్చుకొని హ్మ్. ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లోనే మొత్తం కాంగ్రెస్ లో విలీనమైపోయినటువంటి నేపథ్యం చూసినప్పుడు ఆ సమయంలో వామపక్షాలు, రైతు సంఘాలు లేదా ఇతర ప్రజా సంస్థలు అంటే వాటికి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనప్పటికీ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా అఖిలపక్ష ఉద్యమం పేరుతోటి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం 1978 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు ఉన్నది. హ్మ్. ఆ నేపథ్యం అనేటువంటిది ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టడానికి లేదా ఆ తెలుగుదేశం పార్టీ వెంటనే క్యాచ్ కావడానికి కూడా అది తోడ్పడింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలు వచ్చినప్పటికీ హ్మ్. ఆయన అసెంబ్లీకి వెళతాడు అనేటువంటిది ఆ వాతావరణం లేదు. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలను బట్టి నేను అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నేను మాట్లాడతాను అని అంటే దాని అర్థం ఏంటంటే తాను అసెంబ్లీకి వెళ్ళని, అదేవిధంగా ఎందుకు వెళ్ళను అంటే అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రితో సమంగా నేను అన్ని విషయాల మీద మాట్లాడటానికి నాకు సమయం దొరుకుతుంది కనుక అది ఇవ్వట్లేదు కనుక నేను వెళ్ళట్లేదు అనేటువంటి సందేశాన్ని ఇచ్చారు. హ్మ్. అందుకని ఇప్పుడు వైసీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నా ఒకటే, కాంగ్రెస్ కి లేదా ఇతర వామపక్షాలకి ప్రాతినిధ్యం లేకపోయినా ఒకటే అనేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. హ్మ్. అందుకని మళ్ళా మరొకసారి ప్రజా ఉద్యమాలు లేదా ప్రాతినిధ్యం లేకపోయినా కానీ పార్టీలు ముందుకు తెచ్చేటువంటి అంటే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టేటువంటి బాధ్యతని ప్రజా సంస్థలు, సంఘాలు లేదా ప్రాతినిధ్యం లేనటువంటి కాంగ్రెస్, వామపక్షాలు కూడా తీసుకోబోతున్నాయి అనేటువంటిది ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఆ నేపథ్యంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గట్టిగా విమర్శించలేరు, అలాగని చెప్పేసి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎన్డీఏలో చేరటం, ఇండియా కూటమిలో చేరటం అనేటువంటిది ఆయనకి కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. హ్మ్. అందుకని ఈ సమయంలో అది అచేతనంగా వైసీపీ అనేటువంటిది అచేతనంగా ఉన్నప్పుడు సహజంగానే అందులో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన, బీజేపీని వ్యతిరేకించేటువంటి శక్తులన్నింటినీ కూడా తన వైపు ఆకర్షించడానికి కాంగ్రెస్ సహజంగానే ప్రయత్నిస్తుంది. దానికి షర్మిల గారు ఇప్పుడు ఒక వాహనం లాగా ఉన్నారనేటువంటిది మనం గమనించాలి. హ్మ్. ఎందుకంటే అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు కూడా నాయకులు ఎవరైనా కాంగ్రెస్ తెలుగుదేశంలోనూ వైసీపీ మన పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరొచ్చు, కానీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా చేరేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే పోలరైజేషన్ ఆ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని ఆకర్షించడానికి లేదా అసలైనటువంటి ఛాంపియన్ నేనే, మీకు ప్రాతినిధ్యం ఉన్నా ప్రతిపక్ష పార్టీగా ఉన్నా మీరు మీ బాధ్యతలను నిర్వర్తించట్లేదు అనేటువంటి దాడిని షర్మిల గారు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మీద కాకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ మీద ఎందుకు చేశారనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అవును, అదే ఇందాక అనుకున్నాం కదా మనం. ఎస్, అదే ఆ ప్రశ్న సహజంగా వస్తుంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి సమస్యలు దానికి ఉన్నాయి, కానీ ఒక మినిమం రీజనబుల్ టైం, 6 నెలలు ఏదో మినిమం వెయిటింగ్ పీరియడ్ లాగా ఒక 6 నెలలు ఒక రీజనబుల్ టైం ఇవ్వాలి. హ్మ్. రెండోది బడ్జెట్ ని వాయిదా వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికి రీజన్స్ వేరే అందరికీ తెలుసు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ సూపర్ 6 ఏ విధంగా అమలు జరుపుతారనేటువంటిది ఒక స్పష్టత వస్తుంది. లేదా ఈ లోపల ఇంకా కొన్ని వాగ్దానాలను ఏ విధంగా ముందుకు తీసుకొస్తారు ఏమిటి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే జనం కూడా దాన్ని సమర్థిస్తారు. అందుకని ఈ లోపల ఒక రాజకీయ పార్టీగా ఖాళీగా ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఏవైనా కానీ. హ్మ్. అందుకని
అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి గురించి అంతకు ముందే ఎన్నికలకు ముందే ఆమె విమర్శ